ఇది మా ఇల్లు సార్, మా ఇల్లు. అసలు మీకు ఇక్కడికి వచ్చే అధికారమే లేదు. చేస్తాను సార్, నాకు నచ్చిందే చేస్తాను. నేను పబ్లిక్ సార్, నేను అడుగుతాను. మీరు పబ్లిక్ సార్ అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను, నేను క్వశ్చన్ చేస్తాను సార్. అసలు మీకు రైట్ లేదు అని టచ్ చేసి లాగడానికి మీకు ఎవరిచ్చారు రైట్? నేను చూసాను సార్, నా దగ్గర వీడియో కూడా ఉంది. కంగారు పడకండి. మీరు నన్ను లాగడం, మీరు నన్ను లాగారు బయటికి. మీకు ఎవరిచ్చారు? నా ఇంట్లో నుంచి మిమ్మల్ని లాగడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. కానీ ఆ గ్రామంలో ప్రజలకు మాత్రం రాజ్యాంగం అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా కనిపించట్లేదు. ప్రభుత్వమే రూపొందించిన చట్టాలని ప్రభుత్వమే ఉల్లంఘిస్తుంది. ప్రజల మీద బుల్డోజర్లు ప్రయోగిస్తుంది. ప్రభుత్వం నేరుగా పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తూ సామాన్యుల ఇళ్లు కూలగొట్టడానికి సైతం వెనకాడడం లేదు. ఇదంతా అనకాపల్లి జిల్లాలో ఉన్న యలమంచిలి నియోజకవర్గంలోని రాంబెల్లి మండలం కృష్ణంపాలెంలో జరుగుతోంది. కృష్ణంపాలెంలో ఇండస్ట్రియల్ అవసరాల నిమిత్తం పేరుతో 2008 కాలం నాడే భూసేకరణ చేశారు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ తమ భూములు, తమ ఆధారితమైనటువంటి అన్ని రకాలు కోల్పోయారు. చివరికి ఆ ఇళ్ళు కూడా కంపెనీ అవసరాల నిమిత్తం ఇచ్చేసి ఆ గ్రామం మొత్తం ఖాళీ చేయించాలి అన్నది సదరు కంపెనీల ఆలోచన. అందుకు తగ్గట్టుగా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏడీబీ నుంచి భారీగా అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాల అమలు పేరుతో ఇప్పుడు ఆ గ్రామం మొత్తాన్ని చంద్రబాబు సర్కారు యథేచ్ఛగా ఖాళీ చేయించడానికి పూనుకుంటోంది. దాన్ని స్థానికులు నిరసిస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారంగా చట్టాలు అమలు చేయాలి అని కోరుతున్నారు. ఆర్ఎండ్ఆర్ నిబంధనను అనుసరించి 2013 చట్టం ప్రకారంగా బాధితులకు తొలుత పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బాధితులకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయమైనటువంటి అన్ని రకాల సదుపాయాలు అందించాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ రాజ్యాంగం ఏమాత్రం ఖాతరు చేయదా అనే అనుమానం వచ్చేలా వ్యవహరిస్తోంది. చంద్రబాబు సర్కారు రాజ్యాంగ నిబంధనలు తమకు వర్తించవు అనే దిశలో నడుస్తోంది. అందుకే రిపబ్లిక్ డేకి ముందు రోజే ఊళ్ళ మీద బుల్డోజర్ని పంపించి జనాన్ని బయటికి తరిమేసి ఇళ్ళు కూలగొట్టే ప్రయత్నం కూడా చేయడానికి వెనకాడలేదు. దీని మీద స్థానికులు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ ఆర్ఎండ్ఆర్ బాధ్యత తీసుకుని అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు మాత్రమే నివాసాలు తొలగించాల్సి ఉండగా కంపెనీ యాజమాన్యుల ప్రయోజనాల కోసం పేదల సామాన్యుల గూళ్ళు కొల్లగొట్టేస్తామనే రీతిలో సాగుతున్నటువంటి వైనం మీద తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అనేక మంది దాని మీద తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి విషయాల్లో ప్రజలకు అండగా ఉండాల్సిన యలమంచిలి ఎమ్మెల్యే లాంటి వాళ్ళు కూడా పూర్తిగా కంపెనీ యజమానుల పక్షాన వ్యవహరిస్తున్నారు. కంపెనీ యజమానుల నుంచి లభించే ప్రలోభాల కోసం జనసేన పార్టీ ఎమ్మెల్యే తనకు ఓటేసిన జనాల ఇళ్లు కూలగొట్టే ప్రయత్నం అనుకోవడం అన్నది చాలా విస్మయకరంగా మారుతోంది. ప్రభుత్వ తీరు మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. చంద్రబాబు సర్కారు చిన్న గ్రామమే అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అధికార బలాన్ని ఉపయోగించి దౌర్జన్యాలు చేయడానికి పూనుకుంటున్న వైనం ప్రజాగ్రహానికి కారణమవుతుంది. మరి దీన్ని ప్రభుత్వం గుర్తిస్తుందా, గ్రహిస్తుందా? ఇలాంటి దుందుడుకు చర్యల ద్వారా ప్రజాగ్రహాన్ని మరింత పెంచుకునే ప్రయత్నానికి పూనుకుంటుందా? నిబంధనలు అనుసరించి తొలుత ఆర్ఎండ్ఆర్ అమలు చేసి ఆ నిర్వాసితులకు తగినటువంటి న్యాయం చేసి అప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలకు పూనుకోవడానికి సిద్ధమవుతుందా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఒకవైపు పోలవరంలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పోలవరం అంటే మారుమూల గ్రామాలు, గిరిజన గూడాలు, అక్కడ ఎటువంటి నెట్వర్క్ ఉండదు, అక్కడ అధికార యంత్రాంగం ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న రాంబెల్లి మండలం కృష్ణంపాలెం గ్రామవాసులకు కూడా మారుమూల మన్యవాసులతో సమానంగా యథేచ్ఛగా చట్ట ఉల్లంఘన జరుగుతున్నటువంటి వైనం మాత్రం చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. ప్రభుత్వం తన తీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కోండ్రపు సోమనాయుడు, సిఐటి యూనియన్ జిల్లా కమిటీ సభ్యుడిని. ఇక్కడ
రాంబెల్లి మండలం కిష్టంపాలెం గ్రామంలో చూసినట్లయితే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో నిర్వాసితుల్ని రోడ్లు పాలు చేసే పద్ధతిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీసు యంత్రాంగం వ్యవహారం చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఇక్కడ యాక్షన్ ట్యాక్స్ అలాగని కంపెనీ యాజమాన్యానికి తొత్తులుగా ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు అదేవిధంగా స్థానిక ఉన్న రాజకీయ నాయకులు కూడా వ్యవహారం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎవరూ లేనప్పుడు వచ్చి ఇక్కడ ఇళ్లని మొత్తం ధ్వంసం చేసి కొక్కులేనితో ఇది చాలా దారుణమైన చర్య. భూములు త్యాగాలు చేసి ఈ రోజు నిర్వాసితులందరూ కూడా కంపెనీకి చాలా చారు చౌకగా ఇవ్వడం జరిగింది, తక్కువ రేట్లకు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు పక్కన చూసినట్లయితే వీళ్ళకి ఎవరికి కూడా ఏ స్థలం 2013 భూ సేకరణ చట్ట ప్రకారంగా వీళ్ళకి ఇవ్వాల్సిందో ఏదైతే నష్టపరిహారం ఉందో నష్టపరిహారాలు ప్రకటించుకుంటా పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యవహారం తీర్చొస్తే ఎవరైతే ఆర్ఐ రమణ గారు మీరు తప్పనిసరిగా నిర్వాసితుల పక్షాన ఉండవలసింది పోయి కంపెనీ యాజమాన్యాలుగా వ్యవహారం చేసేది పద్ధతి కాదు. నిర్వాసితులందరూ ఏకం అవుతున్నారు. మీరు ఆలోచించండి. ఇప్పటికే ఆలోచించి వీళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ అంటే ఇచ్చి వీళ్ళందరికీ కూడా ఏదైతే పంచదారులో ఉన్నాయో మేజర్ సంస్థలు ఏదైతే ఉన్నదో ఆ సమస్య పరిష్కారం చేసి అప్పుడు వీళ్ళకి న్యాయమైన సమస్య పరిష్కారం చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు స్వతంత్రంగా వెళ్ళాలి. బలవంతం చేయడానికి రైట్స్ లేవు. 2013 భూ సేకరణ చట్టం చెప్తూ ఉంది. ఆర్ఐ గారు మీరు తప్పనిసరిగా వీళ్ళకి సమాసం చెప్పి వీళ్ళకి న్యాయబద్ధమైన సమస్య పరిష్కారం చేయాలి. అలాగనే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.